గ్రూప్ 1 పోస్టుల కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 563 గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు కూడా ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లుగా చెప్పింది అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్గా కూడా కనపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ సిబిఐకి ఇవాళ తనే హోమ్ మినిస్టర్, ఇవాళ దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది. ఇవాళ బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు